లష్కర్ ఉగ్రవాది తహవూర్ రానాను ఎట్టకేలకు భారత్కు తీసుకువచ్చారు. తహవూర్ రానాను ఎన్ఐఏ విచారించనుంది. ముంబై పేలుళ్ల ఘటనలో తహవూర్ రానా కీలక సూత్రధారిగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 26/11 అత్యంత పాశవికంగా ఉగ్రదాడి జరిగింది తాజ్ హోటల్ పైన. ముంబై కేంద్రంగా అనేక ప్రదేశాల్లో ఎట్ ఏ టైం 10 మంది జైషే మహమ్మద్ కు సంబంధించిన ఉగ్రవాదులు ఏకదాటిగా దాడి చేయడంతో మొత్తం ఆ దాడిలో 164 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మందికి పైగా కూడా దాదాపు పోలు భద్రతకు సంబంధించిన సిబ్బంది ఉంటే, మరోవైపు 20 మందికి పైగా కూడా విదేశీ పర్యాటకులు ఉన్న సందర్భం ఉంది. అత్యంత పాశవికంగా ఇది జరిగింది. మొత్తం ఈ సూత్రధారిగా కీలకంగా ఉన్న హుసేన్ రానాను మరి కాసేపట్లో భారత్కు తరలించబోతున్నారు. మరి కాసేపట్లో పాలం ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వద్ద విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా కూడా భద్రతను కట్టదిట్టం చేశారు. ఎక్కడ చూసినా కానీ పోలీసుల నిఘా నేత్రం కనిపిస్తుంది. మరోవైపు సిఆర్పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా బిఎస్ఎఫ్ కావచ్చు, ఇతర భద్రతా దళాలంతా కూడా ఉదయం నుంచి కూడా గస్తీగా వస్తున్నారు. మరోవైపు ఎన్ఐఏ కార్యాలయం ముందు కూడా చూడొచ్చు. కాసేపటి క్రితమే ఏదైతే రానా ఉన్నాడో కాసేపటి క్రితమే ఇప్పుడు పాలం ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టు తెలుస్తుంది. పాలం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయనను ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సిజిఓ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున జాతీయ మీడియాతో పాటు పోలీసులు భారీ భద్రతను కూడా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెళ్లే కార్యాలయం ముందు దాదాపు 1 కిలోమీటర్ మేరనే వాహనాలనంతా కూడా ఆపివేశారు. ఇప్పటికే ఆ పాలం ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో హుసేన్ రానాను తీసుకురాబోతున్నారు. కరడు గట్టిన నేరస్తుడు, దాదాపు 160 మంది చావుకు కారకుడయ్యాడు. మొత్తం ముంబై కేసులో ముంబైలో సృష్టించిన విధ్వంసానికి కీలక పాత్రధారి, సూత్రధారిగా ఉన్నాడు. దాదాపు ఘటన జరిగి 15 ఏళ్ల పైన అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా ఆయనను నాటి సందర్భంలో యుఎస్లో నిర్బంధించినప్పుడు కూడా యుఎస్ జైల్లో ఉన్నాడు. దాదాపు భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని దౌత్య చర్చల ద్వారా కూడా భారత్కి అప్పగించాలి. దాదాపు 160 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. కీలక సూత్రధారిగా వహించారు. నాటి సందర్భంలో బ్లూ ప్రింట్ను తయారు చేసే దాంట్లో కూడా కీలకంగా వ్యవహరించాడు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా నాటి ముంబై ఘటనలో కుటుంబాలు ఎవరైతే తమ వారిని కోల్పోయారో వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కసబ్కు ఏ విధంగా అయితే ఉరిశిక్ష విధించారో ప్రస్తుతం హుసేన్ రానాకు కూడా అదే స్థాయిలో ఉరిశిక్ష విధించాలి, ఉరిశిక్షను ఖరారు చేయాలని కూడా పెద్ద ఎత్తున ముంబై ప్రాంతం కావచ్చు యావత్ దేశం అంతా కూడా డిమాండ్ చేస్తుంది. మరోవైపు వారిని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించబోతున్నారు.